హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామికు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం అడుగులని ఎలా చేయాలో చూసేద్దాం. వీటిని జంతికలు, మురుకులు అని కూడా అంటారండి. మేమైతే వీటిని మడుగులు అని అంటాం. ఈ వీడియోలో శనగపప్పు లేకుండా మినపపప్పుతో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 3 కేజీల రేషన్ బియ్యానికి 1/2 కేజీ మినపపప్పుని యాడ్ చేసుకొని గిర్నీలో పట్టించుకొని తీసుకోవాలి. ఈ పిండిలో 1 కప్పు వాముని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఉప్పు, 5 టేబుల్ స్పూన్ల కారం, అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఓసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ అంతా బాగా కలిసేలా కలుపుకొని ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి 2 లీటర్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక జంతికల గొట్టం తీసుకొని అందులో సరిపడ పిండిని అమర్చుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయినా జల్లిగంట అయినా తీసుకొని మురుకుల గొట్టంతో గుండ్రంగా తిప్పుకుంటూ ఈ విధంగా జంతికలను వేసుకోవాలి. ఇందులో 2 రకాల జంతికలు ఉంటాయండి. దొడ్డు జంతికలు, సన్న జంతికలు 2 రకాలు ఉంటాయి. ఆయిల్ హీట్ అయ్యాక జంతికలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 వైపులా 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా జంతికలను ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని జంతికలను వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకుంటూ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా జంతికలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.